ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్టీఆర్ లేటెస్ట్ చిత్రం దేవర మానియానే కనిపిస్తుంది. మాస్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ నుండి 6 ఏళ్ల తర్వాత విడుదలవబోతున్న సోలో చిత్రం కావడంతో కేవలం అభిమానులు మాత్రమే కాదు, ఆడియన్స్ కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ నెల రోజుల ముందే ఓవర్సీస్ లో మొదలై సంచలన రికార్డ్స్ ని నమోదు చేసింది. నిన్న కర్ణాటక, చెన్నై వంటి ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టగా, కర్ణాటకలో బుకింగ్స్ ఓపెన్ చేసిన గంటలోనే ₹1,00,00,000 గ్రాస్ ని రాబట్టి సంచలనం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్లోని పలు సెలెక్టెడ్ ప్రాంతాల్లో అడ్వాన్స్డ్ బుకింగ్స్ మొదలయ్యాయి. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చిత్రానికి టికెట్ హైక్స్, బెనిఫిట్ షోస్, అదనపు షోస్ కి సంబంధించిన అనుమతులు కూడా ఇచ్చేశాయి. ఇక ఆల్ టైమ్ రికార్డ్స్ పెట్టడం ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ షోని ఇటీవలే కొంతమంది బయ్యర్స్, మీడియా ప్రతినిధులు ప్రత్యేకంగా వేసి చూపించారట. ఈ షో నుంచి వచ్చిన టాక్ ని చూస్తుంటే దేవర చిత్రం ₹1,000,00,000 గ్రాస్ ని కొల్లగొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు. ముఖ్యంగా చివరి 30 నిమిషాలు ఫ్యాన్స్ కి, ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే రేంజ్ లో థియేట్రికల్ అనుభూతి కలిగిస్తుందని, ఎన్టీఆర్ నట విశ్వరూపం తాలూకా స్టామినాకి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ షేక్ అవుతుందని అంటున్నారు. పవర్ఫుల్ దేవరగా, అలాగే అమాయకుడిగా ఎన్టీఆర్ నటించిన తీరు అద్భుతంగా ఉందంటూ ప్రశంసిస్తున్నారు. ఇక కథ విషయానికి వస్తే, దేవర ఒక ఊరికి పెద్దగా ఉంటూ సముద్ర సామ్రాజ్యానికి అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటాడు. సముద్ర సంపదని అక్రమంగా దోచుకోవడానికి అతను అంగీకరించడు. దేవర మాటను కాదని ఎవరూ అలాంటి కార్యక్రమాలు చేసేందుకు సాహసించరు. అయితే అతని అనుచరుడిగా, నమ్మకస్తుడిగా ఉండే బైరా సైఫ్ అలీ ఖాన్ దేవరకు తెలియకుండా అక్రమంగా వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. అయితే ఈ విషయం దేవరకు తెలియడంతో అతన్ని దొంగదెబ్బ తీసి చంపేస్తారు. ఆ తర్వాత కొన్నాళ్లకు దేవర కొడుకు వరాన్ని తన అనుచరుడిగా పెట్టుకుంటాడు బైరా. అయితే వర అనుచరుడిగా వచ్చినప్పటి నుండి బైరా సైన్యంలో ఉన్నోళ్ళు మొత్తం ఒక్కొక్కరిగా హత్యకి గురి కాబడతారు. ఆ హత్యలు చేస్తుందెవరు? వరానే తన తండ్రిని చంపినందుకు ప్రతీకారంగా బైరా అనుచరుడిగా నటిస్తూ ఇవన్నీ చేస్తున్నాడా? లేదా దేవరనే ఇవన్నీ చేస్తున్నాడా అనేది సస్పెన్స్ గా ఉండబోతుంది. స్టోరీ వింటుంటేనే ఎంతో ఆసక్తిగా ఉంది కదూ! స్క్రీన్ ప్లే కూడా కొరటాల శివ ఆ రేంజ్ లోనే పరుగులు పెట్టించాడని టాక్. అంతేకాదు ఈ చిత్రంలో తల్లి సెంటిమెంట్ కూడా బాగా పండిందట. ఫ్యామిలీ ఆడియన్స్ అందుకోసం క్యూ కడతారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. దేవర మూవీ రివ్యూ పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ బాక్స్ లో తెలియచేయండి.